పెళ్ళైన తర్వాత సంతానం కలగడం కొద్దిగా లేట్ అయిందనుకోండి. ఎన్ని మాటలంటారో, ఎన్ని సమస్యలుంటాయో ఈ వీడియోలోనైతే చెప్తానండి. ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయటం లేదండి. నాకు జరిగిన అనుభవాలను మాత్రం మీకు ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసమనే నేను ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. ఈరోజైతే చిక్కుడుగాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ మనమైతే మాట్లాడుకుందాం. ఈరోజైతే అయితే ఏంటంటే, నాకైతే డిగ్రీ తర్వాతనే మా నాన్న అయితే మ్యారేజ్ చేశాడండి. చేసిన తర్వాత నాకు అయితే 21 ఇయర్స్ ఉంటాయి. అప్పుడైతే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, సంతానం కలగడానికి కొంచెం టైం పట్టిందండి. ఫస్ట్ అయితే మా ఆయన ఇక్కడ లేడండి. ట్రైనింగ్‌కెళ్ళాడు. ఒక 1 ఇయర్ వరకి. ట్రైనింగ్‌కెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే వేరే కాడికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడైతే టైం పట్టిందండి. 4 ఇయర్స్‌కైతే మాకు సంతానం కలిగింది. ఆలోపైతే మాకైతే ఎన్నో మాటలు పడ్డానండి నేనైతే. మాలో ఏ ప్రాబ్లమ్ లేదండి. చాలా హాస్పిటల్ తిరిగాను. ఏ హాస్పిటల్‌కెళ్ళినా గాని మెడిసిన్స్ అయితే రాసిస్తుండ్రు. అన్ని టెస్టులు చేస్తుర్రు గానీ మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. మా ఆయనలో లేదు, నాలో లేదు. కానీ మాకచ్చిన సమస్యల్లా మా ఇంట్లోనండి. ఎందుకంటే బయట హాస్పిటల్ అన్నీ తిరిగొచ్చాము. ఒక 1,00,000-2,00,000 వరకైతే ఖర్చు పెట్టుకున్నామండి. ఇగ ఖర్చు పెట్టుకున్నా గానీ ఎదురైన దేవుడికల్లా నేను మొక్కేదాన్నండి. ఎక్కడ ఒక రాయి కనిపించినా ఆ రాయికి దండం పెట్టుకునేదాన్ని. నాకు సంతానం కలగాలని. కానీ ఏంటంటే ఉన్న సమస్య అంతా ఇంట్లోనే ఉందండి. ఎందుకంటే పెద్దవాళ్ళైతే చాలా దేవుళ్ళకి చేసుకుంటారండి. మా ఇంట్లో అయితే నాన్ వెజ్ పండుగలే ఎక్కువున్నాయి. ఎందుకంటే పురాతన కాలం నుండి వీళ్ళు ఆహ్, పెట్టుకోరు కాబట్టి ఇప్పుడైతే చేసుకోక తప్పదండి. అయితే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోక ముందే వీళ్ళైతే డివైడ్ అయ్యారండి. వాళ్ళ వాళ్ళ నాన్న చిన్న నాన్న, వీళ్ళ నాన్న డివైడ్ అయిన తర్వాత వీళ్ళేం చేసిర్రంటే, ఒక దేవుడిని ఒకరు తీసుకోరు, ఒక దేవుడిని ఒకరు తీసుకోరండి. అలా చెల్లదు గదా! అయితే మా చిన్న మామయ్య వాళ్ళకి కూడా అలాగే సంతానం కలగలేదండి. వాళ్ళైతే దేవునికి చేసుకోరు. వాళ్ళైతే బాలమ్మని తీసుకోరు. మాకైతే దుర్గమ్మని ఇచ్చిర్రండి. అయితే అలా డివైడ్ చేసుకోవడానికి వీల్లేదు గదా! చేసుకున్నప్పటికిని మనం ఎక్కడ పెట్టినా గాని ఆ అమ్మవారనేది మన దగ్గరికైతే వస్తది గదా! అందుకోసమని ఎక్కడ అడిగిపిచ్చినా గాని మా అమ్మ వాళ్ళు మీరు దుర్గమ్మని పెట్టుకుంటేనే సంతానం కలుగుతది అనన్నారు. అంటే మా అత్తమ్మనైతే ఒప్పుకోలేదండి. 2 ఇయర్స్ వరకు ఒప్పుకోలేదు. మాకేది లేదు, ఏది లేదని అన్నది. అయితే ఆమెకి జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయం అయిన తర్వాత రోజు కల్లో కనిపించడం స్టార్ట్ చేసిందండి. స్టార్ట్ చేసిన తర్వాత ఆమెనైతే ఒక కొత్త కుండ తెచ్చి దాంట్లోనైతే బియ్యమయితే కొలిచిపోసింది. ఒక వారం తిరిగేసరికైతే అవైతే ఎక్కువైపోయినాయండి. ఎక్కువైతే అలా అంటే మన ఇంట్లో దేవుడు పెట్టుకోవాల్సిందే అని ఉంటుందండి. అందుకోసం అలా జేసింది. ఆమెనైతే దేవునికైతే పెట్టిందండి. అయితే నాకైతే అదే 1 మంత్‌కే కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత నాకైతే సంతానం కలిగిందండి. అలా సంతానం కలిగినప్పుడైతే నాకెన్నో మాటలన్నారండి. ఒక పెళ్ళికైనా గాని, ఒక శ్రీమంత ఫంక్షన్‌కెళ్ళినా గాని అక్కడ సూటిపోటి మాటలనేవాళ్ళండి. ఇంకా కాలేదా సంతానం, ఇంకా కాలేదా ఏం పడిపోయిందనండి ఈ కాలంలోనైతే 30+ వాళ్ళకి కూడా పెళ్లి చేసుకుంటారు. కానీ అప్పుడైతే అలా మాటలైతే అనేవారండి. ఎవరో కాదండి మా ఇంట్లో పెళ్లి జరిగిందండి. పెళ్లి జరిగితే మా ఆయనైతే నన్ను భూమి రిజిస్ట్రేషన్ ఉందని రిజిస్ట్రేషన్‌కైతే తీసుకెళ్లారు. అయితే సాయంత్రం అలా పెళ్లి కూతురుని చేద్దామన్నారండి. చేద్దామనేసరికి సరే నాకు గూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం గూడా మన ఇంట్లో పెళ్లి గదా! మనం గూడా ఎంజాయ్ జేయాలనుకుంటాం. కానీ వచ్చేసరికి పెళ్లి కూతురిని చేసేసారండి. "అదేంటి అత్తమ్మ నేనొచ్చేంత వరకు ఆగొచ్చు కదా!" అనంటే, "లేదే సంధ్యా సమయంలో చేయాలంట అందుకే చేశాము" అని అన్నదండి. నేనొచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అంతే. ఆలోపే చేసేసుకున్నారండి. చేసేసిన తర్వాత సరేలే అని కొద్దిసేపు ఏడ్చినాను. మా ఆయన గూడా పర్లేదులే అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఆహ్, మా మార్నింగ్ ఉంటది గదా! మార్నింగ్ కూరలు, ఐరన్‌లు అవన్నీ చేస్తారు గదా! చేసేటప్పుడు కూరలు ఊదిచ్చే కాడికి కూడా నేను పోతే లేదు ఇక్కడికెళ్ళిపో టీ పెట్టుకురా పో అది ఇది అని కాకమ్మ కబుర్లు చెప్పిర్రండి. అక్కడున్న వాళ్ళు బంధువులు. వచ్చిన వాళ్ళకి కూడా బుద్ధి లేదు. ఇంట్లో వాళ్ళకన్నా కనీసం బుద్ధుండాలి గదా! ఇంట్లో వాళ్ళు గూడా అలాగే ప్రవర్తించారండి. ఎందుకంటే మా నాన్న ఒక్కటే చెప్తాడండి. మా అమ్మ గూడా ఒకటే చెప్తది. ఎవ్వరెన్ని అనుకున్నా గాని పట్టించుకోవద్దు బిడ్డ అంటారు. కానీ ఇసొంటి విషయంలో చాలా ఏడుపొచ్చేస్తదండి. మనం ఎవ్వరైనా గావచ్చు సంతానం ఒకరికి ముందయితది, ఒకరికి లేట్ అయితది. కానీ అలాగని ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదండి. అలా అయితే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడే గాదండి ఏ ఫంక్షన్‌కెళ్ళినా గూడా ముట్టనిచ్చేవాళ్ళు గాదు. అంత పెద్ద టైం ఏమైపోయిందండి 25 ఇయర్స్‌కైతే మా పెద్ద బాబు పుట్టాడండి.
ఆలోపే అన్ని కొంపలు మునిగిపోయినట్టుగా అందరూ ప్రవర్తించారండి. చూడండి ఇలా ఉంటుంది సంతానం లేకపోతేనైతే. కానీ ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదండి. ఎందుకంటే అది మనం ఒకరోజు అనుభవించితేనే గాని మనకు ఆ బాధ తెలియదండి. నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. నేను ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళాలన్నా గూడా చాలా భయమేసేదండి. ఎవరు ఏ మాటలంటారో, ఎవరితోని ఏ మాటలు పడాలో అనే బాధతోనే నేను సగం అయిపోయానండి. అలాగని నాకు అప్పుడు బాధపడ్డాను గాబట్టి నేను డెలివరీ టైమ్‌లో గూడా చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే నాకు చేసేవారు ఎవ్వరు లేరండి. ఎందుకంటే మేము అప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో చేసేవాళ్ళమండి. అప్పుడైతే స్టేట్ డివైడ్ కాలేదు కాబట్టి మా హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తే మా హస్బెండ్‌తోనే ఉండేదాన్ని. అలాగని చాలా సంవత్సరాల తర్వాత నాకు సంతానం కలిగింది కాబట్టి మా ఆయనైతే ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకొనతోనే మేము ఇక్కడికొచ్చామండి. ఇక్కడికొచ్చినా గూడా నాకు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. అమ్మ వాళ్ళకి వ్యవసాయం, తర్వాత చెల్లె, తమ్ముడు ఉండేవాళ్ళు. అత్తమ్మనైతే ఇంటి దగ్గరే ఉండేది గానీ, కనీసం హెల్ప్ కూడా చేయలేదండి. హెల్ప్ చేయకపోయినప్పటికి నేను ఏం బాధపడను. ఎందుకంటే మనకు ఆహ్, మనకంటూ ఒక రోజొస్తుంది గదా! ఎప్పుడైనా గానీ అనిపిస్తది. కానీ ఆ ఒక్కరోజు వచ్చిన రోజైతే లోకులే కాకులైతారండి. అప్పుడే అంటా ఉంటారు. నీకు చేయకపోయినా పర్లేదు గానీ, అప్పుడేదో అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడైతే జేయొచ్చు గదా! అనే మాటకొస్తదండి. అలాగని నేనెప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నా హస్బెండ్ చెప్పేది నేను వింటాను. ఆయన మాటలు నేను వింటాను గాబట్టి ఇప్పటికి కూడా నేను మా అత్త, మామను గాని, ఇంట్లో వాళ్ళని గాని నేను ఏమననండి. ఎందుకంటే ఏమన్నా అన్నా అనుకోండి మా ఆయనకైతే ఇష్టం ఉండదు. అందుకోసమనే నేను ఏమనను. ఆయనను మనసు బాధ పెట్టదలుచుకోలేను. అందుకోసమే నేను ఎవరిని ఏమనను. ఎవరిని నేను ఏమన్నా అంటే మా ఇద్దరి మధ్యలో గొడవలొస్తాయని నాకు తెలుసు. అందుకోసమనే నేను కామ్‌గా ఉంటాను. చెప్పింది చేస్తానండి. ఆహ్, అందుకోసమని ఇప్పటి వరకు మేమైతే ఇంత హ్యాపీగున్నాము. ఏం జరిగినా గాని "నువ్వేం పని చేయకున్నా పర్లేదు గానీ, మా అమ్మ, నాన్న అయితే అనాల్సిన అవసరం లేదు" అంటాడండి. అందుకోసం నేనెప్పుడు గూడా ఏమనను, ఏం పట్టించుకోను. నాకు ఎంత జరగాల్సుంటదో అంతే జరుగుద్దని నేననుకుంటానండి. ఈరోజైతే మేము బయటికెళ్ళామండి. బయటికంటే ఇక్కడే క్వార్టర్స్ దగ్గరలో టెంపుల్ అయితుంది. వినాయక టెంపుల్‌కైతే వెళ్ళామండి చిన్నగా. వెళ్ళిన తర్వాత ఇక్కడైతే చేపల చెరువయితే చూసామండి. మా పిల్లలైతే అందులో రాళ్ళయన్నీ వేస్తూ ఉన్నారు. వద్దురా అంటే వినరు. ఇక్కడైతే ఒక చిన్న మామిడి తోటుందండి ఇటు. మామిడి తోటుంటే అక్కడొక మామిడికాయ కాసింది. ఇంట్లో ఉన్న ఎన్ని దింపుకొని తిన్నా గాని పిల్లలకైతే మళ్ళీ కావాలనే ఉంటది. అందుకోసమని ఇక్కడ ఒక మామిడి చెట్టుకి ఒక కాయ కాస్తే వాళ్ళ డాడీనైతే తెంపియమని అడుగుతున్నారండి. చూడండి ఆ చెట్టు, ఈ చెట్టు అన్నీ తిరుక్కుంటా వస్తున్నారు పిల్లలైతే. ఈరోజైతే ఇలా బయటకైతే వాకింగ్‌కెళ్ళామండి. చాలా దూరముంది. వెళ్ళి మళ్ళీ మేమైతే ఇంటికొచ్చాము. ఆయననైతే డ్యూటీ మధ్యలోనే వచ్చారు కాబట్టి డ్యూటీకైతే వెళ్ళిపోయారండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.